హైదరాబాద్లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ఈ మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పబ్బులు, రిసార్ట్లు, హోటళ్ల యాజమాన్యంతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 31 న్యూ ఇయర్ ఈవెంట్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుమతుల విధానంపై యాజమాన్యాలకు అవగాహన కల్పించారు. కార్యక్రమాలకు సెలబ్రిటీలు, సినీ కళాకారులను ఆహ్వానిస్తే ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వారి భద్రతకు తగిన ఏర్పాట్లు చేసుకునేలా సహకరించాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి పోలీస్ స్టేషన్లో వేడుకలు జరుపుకునే పరిస్థితి తెచ్చుకోకూడదని కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు. బాగా అశ్లీలంగా ఉంటే ప్రమాదం ఉంటుందనే విషయం వాళ్ళకి చెప్పాలి. ఈవెన్ వాళ్ళ మీ వచ్చే గెస్ట్తో పాటు ఆర్గనైజర్స్ ఉంటారు, వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్టులు వస్తుంటారు. వాళ్ళంతా మీరు దయచేసి చెప్పండి. మళ్ళీ వాళ్ళు అంటే రెస్పెక్టబుల్ లెవెల్ ఉండేటట్టు చూసుకోండి. ఐ కాంట్ డిఫైన్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. యు ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్, యు ఆర్ సివిలైజ్డ్ పీపుల్, యు ఆర్ ద వరల్డ్. ఏది కరెక్టో మీ ప్రెమిసెస్లో అందరూ కూడా ఎక్కువ ఇబ్బంది జరగకుండా ఎటువంటి డ్రెస్ వేసుకోవాలని చూసి అటువంటి డ్రెస్ ఉండేటట్టుగా మీరు ఉండండి. ఎందుకంటే మన మహిళల్ని రెస్పెక్ట్ చేస్తాం. మహిళలు అనే ఒక మన షెడ్యూల్స్ పెట్టుకున్నాం. లేకపోతే మహిళలకు ఎంప్లాయ్మెంట్ కోసం మనం ఎంపవర్ చేయాలని ఎంప్లాయ్మెంట్ అంతా ప్రభుత్వం మనం అంతా పనిచేస్తున్నాం. మేము కూడా ఓన్లీ మహిళల కోసమే ఎంప్లాయ్మెంట్ కోసం జాబ్ మేళా కండక్ట్ చేసి 2323 మందికి ఉద్యోగాలు ఇచ్చగలిగాం. డిఫరెంట్ ప్రైవేట్ సెక్టర్లో మీరు కూడా చేస్తుంటారని వాళ్ళు వచ్చారేమో. కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళ డిగ్నిటీ కాపాడే పద్ధతిలో మీరు ఉండాల్సిన కోరుకుంటున్నాను. బాగా అశ్లీలంగా ఉంటే ప్రమాదం ఉంటుందనే విషయం వాళ్ళకి చెప్పాలి. ఈవెన్ వాళ్ళ మీ వచ్చే గెస్ట్తో పాటు ఆర్గనైజర్స్ ఉంటారు, వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్టులు వస్తుంటారు. వాళ్ళంతా మీరు దయచేసి చెప్పండి. మళ్ళీ వాళ్ళు అంటే రెస్పెక్టబుల్ లెవెల్ ఉండేటట్టు చూసుకోండి. ఐ కాంట్ డిఫైన్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. యు ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్, యు ఆర్ సివిలైజ్డ్ పీపుల్, యు ఆర్ ద వరల్డ్. ఏది కరెక్టో మీ ప్రెమిసెస్లో అందరూ కూడా ఎక్కువ ఇబ్బంది జరగకుండా ఎటువంటి డ్రెస్ వేసుకోవాలని చూసి అటువంటి డ్రెస్ ఉండేటట్టుగా మీరు ఉండండి. ఎందుకంటే మన మహిళల్ని రెస్పెక్ట్ చేస్తాం. మహిళలు అనే ఒక మన షెడ్యూల్స్ పెట్టుకున్నాం. లేకపోతే మహిళలకు ఎంప్లాయ్మెంట్ కోసం మనం ఎంపవర్ చేయాలని ఎంప్లాయ్మెంట్ అంతా ప్రభుత్వం మనం అంతా పనిచేస్తున్నాం. మేము కూడా ఓన్లీ మహిళల కోసమే ఎంప్లాయ్మెంట్ కోసం జాబ్ మేళా కండక్ట్ చేసి 2323 మందికి ఉద్యోగాలు ఇచ్చగలిగాం. డిఫరెంట్ ప్రైవేట్ సెక్టర్లో మీరు కూడా చేస్తుంటారని వాళ్ళు వచ్చారేమో. కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్